బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మచిలీపట్నంలో ఈనకొదురు పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. బారికేడ్లను తొలగించి పిఎస్ లోకి వెళ్లేందుకు జన సైనికులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈనకొదురు పోలీస్ స్టేషన్ కు ప్రశ్న జోసెఫ్ రావెన్ పోలీసులు తీసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నంలో ఈనకొదురు పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. బారికేడ్లను తొలగించి పిఎస్ లోకి వెళ్లేందుకు జన సైనికులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈనకొదురు పోలీస్ స్టేషన్ కు ప్రశ్న జోసెఫ్ రావెన్ పోలీసులు తీసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ప్రస్తుతం ఈనకొదురు పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏదైతే డిప్యూటీ పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏదైతే ప్రశ్న రావణ్ అరెస్ట్ చేశారు కాకినాడలో తెల్లవారుజామున అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు మచిలీపట్నం వెనుకొండలు సిఎస్కి తరలించారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో వైద్య పరీక్షలు తీసుకెళ్లే సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున జన సైనికులు చేరుకున్నారు. ఎవరైతే డిప్యూటీ సైనికులు పవన్ కళ్యాణ్ మీద ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో ఈ రావణ్ ని తమకు అప్పగించాలంటే కూడా జన సైనికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇక్కడ ఎన్నికొదురు పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ బారికేడ్లు పెట్టినప్పటికీ కూడా కొందరు రావణ్ ఏదైతే ఈ పోలీస్ స్టేషన్ లోపలికి ఏదైతే పోలీసు వైపులో ఉన్నారో వీరిని రావణ్ మేము దాడి చేసే ప్రయత్నం కూడా ఇక్కడ జరిగే. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చాలా ఉద్రిక్త వాతావరణం చేసుకుంది. ఈనకొదురు పోలీస్ స్టేషన్ మీదకు దూసుకొచ్చిన జన సైనికులు పోలీసులు అడ్డు తగులుతూ రావణ్ మీద వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇక్కడ ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. అయితే తమకు అప్పగించాలి, కృష్ణారావుని తమకు అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేసి నినాదాలు చేయడంతో ఒక ఆందోళనకరమైన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. బారికేడ్లు మరీ పడేసి ఆ స్టేషన్ మీదకి జన సైనికులు దూసుకొచ్చిన పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది అభిమానులు కూడా ఇక్కడ ఏదైతే వీరికి తోడవడంతో పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్న పరిస్థితిలో రావణ్ పై దాడికి అర్థం కూడా జరిగిందని భావించాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్ ఇక్కడ గోడల దగ్గర కూడా కొందరు పోలీస్ సరుకులో ఉన్న రావణ్ మీద దాడికి ప్రయత్నం చేశారు. మొత్తం మీద జన సైకిల్ లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోగలిగారు. దీంతో పోలీసులకి జన సైనికుల మధ్య తీవ్ర వాగ్వాదం చేస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా పరిస్థితి ఇక్కడ ఆందోళనకరమైన ఉద్రిక్తకరమైన పరిస్థితులే కొనసాగుతున్నాయి. వీటిని పోలీసులు అడుగులేసేందుకు ఇక్కడ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో ఈ ఆమెని ఎడ్యుకేషన్కి తీసుకెళ్లి ఆ తర్వాత కోర్టులో హాజరుపరచడానికి ఇక్కడ పోలీసులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ జన సైనికులు పెద్ద ఎత్తున ఈనకొదురు పోలీస్ స్టేషన్కి తరలి రావడం అతన్ని అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో ఈ ఉద్రిక్త వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది. శ్రీరామూర్తి, కృష్ణ రావణ్ తప్పు చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో ఆ క్రమంలోనే ఇప్పుడు పోలీసులు అక్కడికి తీసుకొచ్చారు. కానీ జన సైనికులు ఎందుకు అడ్డుకుంటారు? అసలు వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి? అంటే ఏదైతే ఏపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల చాలా అనుచితంగా కృష్ణ రావణ్ వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేయడం చోటు. ఒక పవన్ కళ్యాణ్ మీదే కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు మీద కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇతన్ని గత 3 రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. అలాగే మళ్ళీ తిరిగి ఇక్కడ ఏదైతే ఈనకొదురు పోలీస్ స్టేషన్ లో ఇక్కడ జనసేన నాయకుడు ఒక ఉడుముల బుద్ధి మళ్ళీ ఫిర్యాదు చేశారు. దీంతో తెల్లవారుజామున కాకినాడలో ఇతన్ని అరెస్ట్ చేసి ఇక్కడికి ఈనకొదురు పోలీస్ స్టేషన్ పోలీసులు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత ఇతన్ని కోర్టుకి హాజరుపరిచేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడికి జన సైనికులు పెద్ద సంఖ్యలో చేరుకోవడం, తర్వాత వీరిని ఏదైతే రావణ్ ఉన్నాడో తమకు అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో ఇక్కడ ఉద్రిక్తానికి దారితీస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం బారికేడ్లు వచ్చి కూడా తీసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. వీరిని పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే కొందరిని అదుపులోకి తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఇక్కడ జన సైనికులు చేరుకోవడంతో ఈ ఆందోళన కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ కృష్ణా జిల్లా ఈ మచిలీపట్నంలో పరిస్థితి అయితే ఇంకా అదుపులోకి రాలేదు. ఈ రావణ్ ఏదైతే డిప్యూటీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మీద ఇదంతా ఆగ్రహంగా
ఉన్నారు. అంటే జనసేన అధినేత తమ నాయకుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది వీరు ప్రశస్త. అయితే చట్ట పరిధిలో కేసు నమోదు చేయడంతో చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఇంకా పరిస్థితి అదుపులోకి రానికొస్తుంది కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీరామూర్తి. దొంగలాగా మమ్మల్ని ఇక్కడ బ్యారికేడ్లు అంటే అలా దొరలాగా పంపిస్తామండి. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తున్నారు? పంపిస్తామేంటండి? మాకు చేత కాదనుకున్నారేంటండి? మాకు చేత కాదనుకున్నారేంటి? మాకు చేత కాదనుకున్నారేంటి? మాకు చేత కాదనుకున్నారా సార్? నేను మాట్లాడతాడు ఊరుకుంటాను. తెలుసు కదా అసలు ఆ లెటర్ మమ్మల్ని ఎక్కడొచ్చారు? నేను చెప్తున్నా పంపించారు. ఈ 3 దాటించి పంపించారు. అది పద్ధతి కాదు సార్. సిఐ గారు మీరు మమ్మల్ని అడ్వకేట్సా? ఎవరికి అడ్వకేట్స్? దొంగలకి అడ్వకేట్ మేము. నేనే అడ్వకేటే. నేను కూడా చూపించిన అయితే సామాన్యుల లోపల పంపించట్లే అడ్వకేట్లు పంపిస్తారండి మీరు. సామాన్యుల లోపల కేసు పెడతాక సామాన్యుడు దెబ్బలు తగిలితే ఇంట్లో భార్య పంపించారు. మరి సామాన్యులు అంటారండి, బార్ కౌన్సిల్ అంటారండి. కరెక్ట్ కాదండి నబీ గారు మీకు చెప్తున్నది.